Congratulations, Olga Video, for 17 million. Thank you. రే ఇంగ్లీష్ అవుతున్నావేంట్రా? రేపు వేరే ఎగ్జామ్ కదా. రే లాంగ్వేజ్ కూడా అవసరమే కదరా. భాష రాకపోతే ఎంతొచ్చినా ఎలా చెప్పుకుంటాం? రే ఆ గొరకేంద్ర లేపండ్రా వాడిని, చచ్చిపోతున్నా. చక్రి జైలు గడా రౌండ్స్కి వచ్చాడా? రే నీ శరీరానికి నీ గొరకకి సంబంధం ఉందారా? అసలు నీ శరీరానికి తెలుగుకి ఏమైనా సంబంధం ఉందారా? ఫస్ట్ పైనుంచి కింద దిగిరా. ఎప్పుడు పైనుంచి మీద పడితే భయంతో సగం నిద్ర కూడా పట్టట్లేదు. ఇంక నువ్వు ఫుల్గా పడుకుంటే నా పరిస్థితి ఏందో. ఏసీ రూమ్ షిఫ్ట్ అయిపోతాను బాబు. పోరా పో. లేకపోతే గొరకతో చచ్చిపోయేలా ఉన్నాను. రే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అసలు ఏమైనా ప్రిపేర్ అయ్యావా? చంపేయండి రా, చంపేయండి. సీనియర్ లెక్చర్, జూనియర్ లెక్చర్, అమ్మ నాన్న, క్లాస్మేట్, రూమ్మేట్, అబ్బా చదువుని అందరు చంపేయండి. బక్క ప్రాణం రా, ఉసురు పోసుకోవద్దు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసా చచ్చిపోమంటావా? ఆఫ్ చేసిన నాగాగు. భౌతిక రసాయన వీడిని భౌతికంగా తినదమా లేక రసాయనములలో మరిగించి తినదమా? బాగా మరిగించు రసాయన. ఈ జడ పదార్థము ఉడుకుటకు చాలా సమయము పట్టును. ఈలోగా H2O నందు సోడియంను కలిపెదను. బాగు రుచి కొరకు కొంత ఆమ్లమును కలిపి తిని. కలిపితివా? ఈలోగా నేను వీడి మెదడును స్నాక్స్ వల్లే భుజింతును. చాలా ఫ్రెష్ గా ఉన్నట్టుంది. వీడి మెదడుని అసలు వాడినట్లే లేడు. సార్ 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 నా మెదడు తినదు సార్. సార్ నన్నేం చేయకండి సార్, నా మెదడు తినదు సార్. సార్ 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 నన్నేం చేయకండి సార్, నన్నేం చేయకండి సార్. ప్లీజ్ సార్ నా మెదడు తినదు సార్, నా బుర్రను తినదు సార్. సార్ నా మెదడు తినదు సార్. ప్లీజ్ సార్ బాబు నా బుర్రను తినదు సార్. నా మెదడు తినదు సార్. ప్లీజ్ సార్. సౌండ్ స్లీపా? నేను బతికే ఉన్నానా? బతికే ఉన్నావురా మమ్మల్ని చంపడానికి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కంటున్నావా నా క్లాస్లో? కలాం కళలు కాదు సార్, పీడ కళలు సార్. మీరు ఫిజిక్స్ లెక్చరర్ నరకల్లో ఎమ్మకంకరలో నా మెదడును తినేస్తున్నారు సార్. ఏముందరా ఈ బుర్రలో తినడానికి? కరెక్ట్ తీసుకురండి. నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ఎలా ఉంది? ఈ స్వర్గమేనా? ఓహో, అప్పుడే నరకాన్ని ఇచ్చి స్వర్గానికి ప్రమోట్ అయిపోయావా? నువ్వు రంబవా మేనకవా? ఛా, నువ్వు కవితలే కాదు కుళ్ళు జోకులు కూడా బాగానే వేస్తున్నావు. ఏదో పొట్టబాలేక. ఇది కల కాదా? నిజం చెప్పు దేవకన్య. ఛా, ఓవర్ చేయకు, నీ సైజ్కి అస్సలు సూట్ కాదు. అంతేనంటావా? అయినా నువ్వేంటి ఇక్కడ? అసలే బక్కప్రాణివి కదా, ఒక్కడివే అంటావు. కంపెనీ ఇద్దామని నువ్వు పడిపోయిన 10 నిమిషాలకి నేను పడిపోయా. నా కోసమేనా? థ్యాంక్ యూ. నా కాలేజీలో నచ్చిన చోటు క్యాంటీన్, కానీ దానికన్నా ఇది చాలా బాగుంది నువ్వు పక్కన ఉండడం వల్ల. రోజు కలుద్దామా? వద్దు, వారానికి 2 సార్లు. అలాగే. ఎల్లుండి కెమిస్ట్రీ క్లాస్లో పడిపోదామా? ఎప్పుడు కెమిస్ట్రీ క్లాస్లో పడితే డౌట్ వచ్చేస్తుంది. ఈసారి జువాలజీ క్లాస్లో పడిపోదాం. ఏదైనా పాట పాడొచ్చు కదా. ఎప్పుడు ఎవరో కంపోజ్ చేసిన పాటలు పాడితే బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? నువ్వు రాస్తావుగా. ఎందుకు అడిగా? నా కోసం ఏమైనా రాయొచ్చుగా, నీ కోసం పాడతా. I am a sick man, 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 I am... ఓయ్ సిఏబిఎల్ చదువుకో. ఇది ఎంత చెప్పినా మారడు. హాయ్ రా బా.
పడుకున్నావేంటి? ఓమ్స్లో ఏం పొజిషన్ రాసావా? అది 100 సార్లు కాదు 1000 సార్లు రాసినా నా బుర్రలోకి ఎక్కిచావదు. లైట్ తీసుకో. ఇదేంటిది చక్కెరగడ్డ రైటింగ్? ఐఎమ్ సిక్ మ్యాన్. నీ నవ్వు అయస్కాంతం. ఆహా, నీ చూపు విద్యుత్ శక్తి. రేయ్ అది నేను రాసిన Physics? కవితరా? ఇక్కడ ఎలా ఉండిపోయింది? Physics ఎక్కడి నుంచి కన్నా తీసావురా? రే, 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 నీ రే, పరిచయం రే, రే, నా రే, గుండెల్లో రే, రసాయనాలు పరిగెత్తిస్తున్నాయి. రే, రే, ఈ రే, కెమిస్ట్రీ ఆపరా, నాకు రే, అర్థం కావడం లేదు. రే, బహుశా ఇది అదేనేమో. చేరా. ఎన్నో క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఏ దొరకడం లేదు. రే, ఇవ్వరా. ఈ ప్రశ్నకి బదిలిస్తావా? నువ్వు సూపర్ రా మాయా. ఈ కవితలో కూడా నీ కెమిస్ట్రీ రాదని ఎంత బాగా చెప్పావురా. రేయ్ తన పాటను కంపోజ్ చేయడానికి కవితని కాగితంలో రాసిచ్చాను రా. అందులో ఏముందో ఏంటో. నీకోసం కిందంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఆ చక్రిగడు ఆ తింగరాడు ఏమైనా చేశాడే ఏంటి నిన్ను? ఇదిగో కొంపతీసి లవ్ లెటర్ రాశాడా? ఇస్తాడనే అనుకున్నా. ఇలా రాసిచ్చాడేంటి? సూపర్, ఎంజాయ్. Current is proportional to voltage. Current is inversely proportional to resistance. I is equal to V by R. Current is equal to voltage by resistance. This is called Ohm's law. ఎలా చెప్పేశావురా? సార్ నేను రాత్రి సరస్వతీదేవి కళలోకి వచ్చి పాటలు పాడుతూ నేర్పించింది సార్. దీన్ని చైనీస్ బనియన్ ట్రీ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఫైకస్ మైక్రోకార్పా. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. వదిలేరా. ఈ ఫైకస్ మైక్రోకార్పా ఫ్యామిలీ నేమ్ వచ్చి మొరాకి. దీన్ని తెలుగులో పెద్ద జువ్వి అంటారు. ఇవి మా అడవిలో చాలా ఉంటాయి. ఏం చేస్తున్నారు? అందరూ స్టడీ అవర్స్ వదిలేసి ఇక్కడేంటి? సార్ బాలరాజ్ మా అందరికి బాటనీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. ఓ, ఇక్కడ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ చెప్తున్నాడు. మరి స్టడీ అవర్స్? సార్ అది కాదు సార్, చెప్పిందే చెప్పి వినిందే విని రాసిందే రాసి చేసిందే చేసి క్లాస్ రూమ్లో బోర్ కొడుతుంటే ఇనుము కూడా అయస్కాంతంలా ఇలాగే తయారవుతుంది. నిజమే సార్, కానీ ఇలా చూస్తే ఇంకా బాగా గుర్తుంటుందని వీళ్ళకి నేనే చెప్పాను సార్. ఇలా చూస్తే బాటనీ అర్థమైపోద్దా? అంతే కదా సార్. అంటే అయితే ఓ పని చేయి, ఇవాళ జూకి ఎల్లుండి అడవికి తీసుకెళ్ళు. జూవాలజీ కూడా అర్థమైపోద్ది. బాగా చెప్పారు సార్. షడప్. ఇంకోసారి ఎవరైనా క్లాస్ రూమ్ వదిలి బయట కనపడ్డారంటే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అవుట్. సారీ సార్. ఇది కూడా నిన్నే చూసుకోవాలి. సారీ, బాలరాజ్తో తలనొప్పి అయిపోతుంది సార్. బయాలజీ అంటే భయం ఎందుకు? బాటనీ మనకి ఆటనే కదా. జువాలజీ ఉంటే బాగుండు, ఎందుకంటే మన సారే పెద్ద గుండు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోరా. ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ స్కెల్టన్. ఓపెన్ ద బుక్స్. ఈ రోజు లెసన్ మొత్తం చదివి బోర్ కొట్టిస్తాడు రా. స్కెల్టన్ సిస్టమ్ కాన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్. ఏదో ఒకటి చెప్పి డిస్టర్బ్ చేసేస్తాను రా. పిచ్చని ఒకే ఒకసారి అడుగుతాను రా. ఏంట్రా ఏంటా డిస్కషన్స్? సార్ ఏం లేదు సార్. సార్ నేను చెప్తా సార్. అరే వద్దురా. నువ్వు చెప్పరా. రే చక్రి కూర్చోరా. సార్ అసలు మీరు చెప్పే ఈ లెసన్కి ఒక స్కెల్టన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా సార్. వెరీ నైస్ ఐడియా. కమాన్. థ్యాంక్ యూ సార్. ఐ కమింగ్ సార్. అను, కమ్ హియర్. Yes, sir. You tell the names of bones. Clavicle, humerus, ulna, 12 pairs of ribs. Turn back. Skull, cervical spine, thoracic spine, lumbar spine. Okay. ప్యాంట్ ఎక్కడ పిస్తాను భయపడ్డాను బాబు. స్కూల్లో ఫ్రెండ్సే కదా. మనం ఫ్రెండ్స్ కాదు, జస్ట్ పరిచయస్తులం అంతే. సో లైట్ తీసుకో. ఈ రోజు లెసన్ మాత్రం నాకైతే చాలా బాగా అర్థమైందిరా. రేపు కిడ్నీ లెసన్ రా. నా కిడ్నీని బయట పెట్టి మూత్రపిండాలు ఇవే అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ రారా. పోరా.